కమల్ హాసన్పై కర్ణాటక హైకోర్టు సీరియస్ అయ్యింది. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలపై కోర్టు మండిపడింది. మీరేమైనా చరిత్రకారుడా? ఏ ఆధారాలతో అలాంటి వ్యాఖ్యలు చేశారు అని ప్రశ్నించింది. భావ ప్రకటన స్వేచ్ఛను, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది. వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అవసరమైతే క్షమాపణలు చెప్పాలని కమల్ హాసన్కు కోర్టు తేల్చి చెప్పింది. కర్ణాటక నుంచి కోట్ల రూపాయల ఆదాయం రావచ్చు, కానీ కన్నడ ప్రజల వద్దనుకుంటే ఆ ఆదాయాన్ని వదులుకోవాల్సి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. భారత జాతి భాష భిన్నత్వంలో ఏకత్వం అని డిఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. స్పెయిన్లో పర్యటిస్తున్న ప్రత్యేక ప్రతినిధుల బృందాన్ని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కనిమొళి మాట్లాడుతూ, అదే తమ ప్రతినిధి బృందం ఈ ప్రపంచానికి తీసుకొచ్చిన సందేశం అని అన్నారు. జాతీయ విద్యా విధానం అంశంపై తమిళనాడు కేంద్రానికి మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో కనిమొళి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై 1వ తరగతి నుంచే విద్యార్థులకు ప్రాథమిక సైనిక శిక్షణ, బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వాలని సంకల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం వంటి మంచి లక్షణాలు పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చైనా బ్రహ్మపుత్ర నదీ జలాలను ఆపేస్తే ఏం చేస్తారంటూ పాకిస్తాన్ అడిగిన ప్రశ్నకు అస్సాం సీఎం హిమంత్ బిస్వా శర్మ ధీటుగా బదులిచ్చారు. బ్రహ్మపుత్ర నది భారత్లో ప్రవహిస్తూ విస్తరిస్తుందే తప్ప ఎగువ ప్రాంత నియంత్రణల వల్ల కుచించుకుపోయే నది కాదని ఆయన వివరించారు. నది మొత్తం ప్రవాహంలో చైనా వాటా కేవలం 30 నుంచి 35% మాత్రమేనని, మిగిలిన 65%, 70% నీరు ఈశాన్య భారతంలో కురిసే ఋతుపవన వర్షాలు, ఉపనదుల ద్వారానే బ్రహ్మపుత్రలో నీరు చేరుతుందని ఆయన గణాంకాలతో సహా వివరించారు. పాకిస్తాన్ భారత్లో విలీనం చేసుకోవాలనే ఉద్దేశం భారత్కు లేదని, సరిహద్దు ఉగ్రవాదం లేని శాంతి, శ్రేయస్సును మాత్రమే కోరుకుంటున్నామని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ను మళ్లీ ఆక్రమించుకోవాలని లేదా భారత్లో భాగం చేసుకోవాలని అనుకోవడం లేదని, మమ్మల్ని ప్రశాంతంగా వదిలేస్తే మా ప్రజల శ్రేయస్సు, అభివృద్ధిపై దృష్టి పెడతామని బ్రెజిల్కు తెలియజేసినట్లు వివరించారు. బుగ్గా మఠం భూముల వివాదంపై వైకాపా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంది. బుగ్గా మఠానికి చెందిన 3.88 ఎకరాల ఆక్రమిత భూమిపై ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎంను నాగార్జున కలిశారు. తన కుమారుడు యువ హీరో అక్కినేని అఖిల్ వివాహానికి హాజరు కావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు నాగార్జున అందజేశారు. కర్ణాటక విజయపుర జిల్లాలోని మంగోలిలో ఉన్న కెనరా బ్యాంక్ శాఖలో భారీ చోరీ జరిగింది. దొంగలు ఏకంగా 59 కిలోల బంగారం ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖాతాదారులు బ్యాంకు రుణాల కోసం తాకట్టు పెట్టిన బంగారం చోరీకి గురైనట్టు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా సెక్స్ వర్కర్ల సంఖ్య భారీగా పెరుగుతోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. మహిళా సెక్స్ వర్కర్లు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు మొదటి 5 స్థానాల్లో ఉన్నాయని తేల్చింది. ఈ మేరకు ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 15.4% సెక్స్ వర్కర్లతో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్, 3వ స్థానంలో మహారాష్ట్ర, 4వ స్థానంలో ఢిల్లీ, టాప్ 5లో తెలంగాణ ఉన్నాయి. పాకిస్తాన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యువ కంటెంట్ క్రియేటర్ సనా యూసుఫ్ దారుణ హత్యకు గురైంది. ఇస్లామాబాద్లోని ఆమె నివాసంలోనే ఈ దారుణం జరిగింది. ఆమెను చూడడానికి వచ్చిన ఓ బంధువే అతి సమీపం నుంచి కాల్పులు జరిపి హతమార్చినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన పాకిస్తాన్ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో చైనా పెట్టుబడులే కీలకమని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ అన్నారు. చైనా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే తమ దేశ ఆర్థిక వ్యవస్థలో గొప్ప మార్పు వస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తయారీ రంగంలో చైనా కంపెనీలు మంచి పేరు సంపాదించాయని, చైనాతో కలిసి పనిచేయడానికి బంగ్లాదేశ్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్లోని కరాచీ నగరంలో తీవ్ర కలకలం రేగింది. కరడుగట్టిన నేరస్తులకు నిలయమైన మాలిర్ జైలు నుంచి దాదాపు 200 మంది పైగా ఖైదీలు తప్పించుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత జైలు లోపల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఖైదీలు భద్రతా సిబ్బందితో తీవ్రంగా ఘర్షణ పడి జైలు ప్రధాన ద్వారాలను బద్దలు కొట్టి పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వారిని వెంబడించే క్రమంలో పోలీసులు కాల్పులు జరపగా దాదాపు 20 మంది ఖైదీలు మరణించినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్లో వరుసగా కీలక ఉగ్రవాదులు హతమవుతున్నారు. తాజాగా జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మౌలానా అబ్దుల్ అజీజ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇటీవల భారత్ని సోవియట్ యూనియన్లా చిన్న ప్రాంతాలుగా విభజిస్తామని బెదిరిస్తూ మౌలానా అబ్దుల్ అజీజ్ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే మరణించడం గమనార్హం. ప్రముఖ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3% మంది ఉద్యోగులను తగ్గించిన కొన్ని వారాల్లోనే ఇప్పుడు మరోసారి మరికొంతమందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. మారుతున్న మార్కెట్లో కంపెనీ విజయం సాధించడానికి అవసరమైన సంస్థాగత మార్పులను కొనసాగిస్తున్నామని ఓ ప్రకటనలో సంస్థ పేర్కొంది. రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి డైరెక్షన్లో వస్తున్న హారర్ కామెడీ చిత్రం రాజాసాబ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ నెల 16న టీజర్ రిలీజ్ చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ను కూడా విడుదల చేశారు.